జమ్మికుంటపట్నంలోని డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పోలింగ్ సరళి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రణవ్బాబు పరిశీలించారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటపట్నంలో జరుగుతున్న పోలింగ్ సరళిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను ఆదుకోవడంతో పాటు 2008 డిఎస్సీలో ఉన్న 100 మందికి సైతం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుందని వారందరూ సంతోషం వ్యక్తం చేస్తూ వివిధ గ్రామాల నుండి వచ్చి ఓటు వేసి వెళ్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఎమ్మెల్సీ ఎలక్షన్ భాగంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి గెలుపు ఖాయమని ఇప్పుడు దాదాపు మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. దాదాపు 40% ఓటింగ్ హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగింది. మంచి పట్టభద్రులు కూడా స్పందన ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన పట్టభద్రులకి, గ్రాడ్యుయేట్స్కి వాళ్ళకి చేసిన పనులు కానీ, ఏదైతే సంవత్సరం కాలంలోనే 56,000 ఉద్యోగాలు కానీ, మెగా డిఎస్సి పెట్టి 2008 డిఎస్సిని కూడా అమల్లో తీసుకొచ్చి దాదాపు 1,300 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. చాలామంది ఓటర్లు ఇక్కడ మాకు కలుస్తున్నారు. మేము బూత్లో తిరుగుతున్నప్పుడు సార్ మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మాకు ఈ ఆర్డర్ వచ్చిందని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడో జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఓటకు ఉన్నోళ్ళు వినియోగించుకొని పోతున్నారు. సో ఖచ్చితంగా ఇది మంచి పరిణామం. 100% ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు గెలవబోతున్నారు అని తెలియజేస్తూ అన్ని 4 జిల్లాలు ఉన్న పట్టభద్రులకు కూడా విన్నపిస్తున్నా, మీ ఓటు వినియోగించుకోవాలని కోరుతున్నా.